రాత్రంతా నువ్వు ఒక్కదానివే ఆ రూమ్ లో ఉండాలి కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు మనీషా? నేనొక్కదానే ఉండడం ఏంటి? రాత్రంతా నువ్వు ఒక్కదానివే ఈ రూమ్ లో ఉండు లక్ష్మి. పక్క రూమ్ లో నేను మిత్ర ఉంటున్నాం. మార్నింగ్ కలుసుకుందాం. బాయ్. మనీషా, ముందు డోర్ తీస్తావా లేదా? ఏమైంది లక్ష్మి? ఈ 101 రూమ్ కి డోర్ సరిగా పనిచేయదు. అది లాక్ చేయకుండా ఉంచండి. ఒక్కసారి మీరు లాక్ చేశారా, ఓపెన్ చేయడం మాకు కష్టం. మిత్ర, నువ్వు లోపల ఉన్నావా? అవును మనీషా. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితుల్లో నాకు ఒక అవకాశం దొరికింది. ఏం అవకాశం? మేము ఒక చిన్న గెస్ట్ హౌస్కి వచ్చామాంటీ. ఇక రాత్రంతా లక్ష్మి డిస్టర్బెన్స్ లేకుండా మిత్రతో గడిపే అవకాశం. డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? నేను తీసుకున్న గోతులో నేనే పడ్డానా? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, రండి. చెప్పండి మేడం. ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేస్తారా? మేడం, నేను ముందే చెప్పాను కదా, ఈ డోర్ క్లోజ్ చేయొద్దు. ఒక్కసారి లాక్ అయితే మళ్ళీ తీయడం కష్టం అని చెప్పాను. మిగిలిన వాళ్ళకు కూడా చెప్పని మరీ మీకు చెప్పాను. అయినా మళ్ళీ డోర్ ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యండి. మార్నింగ్ వరకు కూడా ఏం చేయడం కుదరదు మేడం. అది ఓపెన్ చేయాలంటే ఇప్పుడు కార్పెంటర్ రావాలి. ఇప్పుడు ఎవరు దొరకరు మేడం. ఫోన్ చేయాలన్నా సిగ్నల్స్ ఉండవు. ఐఎమ్ సారీ మేడం. మిత్రా! అక్క, ఏంటి దేవయాని? ఆ లక్ష్మి ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? మళ్ళీ ఏమైనా పనికి మాలిన పని చేసిందా? మళ్ళీ మన చేత తిట్లు తినే కార్యక్రమం ఏమైనా తలపెట్టిందా? తిట్లు తినే కార్యక్రమం కాదక్క, కోట్లలో నష్టం వచ్చే పని చేసింది. ఆ ప్రాజెక్ట్ మీటింగ్ చెడిపోయేలా చేసింది. ఏం మాట్లాడుతున్నావు దేవయాని? ప్రాజెక్ట్ మీటింగ్ లక్ష్మి చెడగొట్టడం ఏంటి? అసలు ఆ లక్ష్మి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఇంట్లో లేదు, మిత్ర మనీషాలతో ఉంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు దేవయాని. లక్ష్మి ఇంట్లో లేదా? మనం ఎంత చెప్పినా వినకుండా తన మాట నెగ్గించుకోవాలనుకుంది. మిత్రతో కలిసి వెళ్లొద్దని మనం హెచ్చరించినా వాళ్ళు వెళుతున్న కార్ డిక్కీలో దూరి మరీ వెళ్ళింది. మనీష ఇందాకే కాల్ చేసి చెప్పింది. అసలు లక్ష్మి ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఏం చేయాలనుకుంటోంది? ఎవరిని ఉద్ధరించాలని ఇదంతా చేస్తోంది? అనుక్షణం మనకి కంటిలో నలకలా తయారవ్వాలి అనుకుంటోందా? ప్రతి క్షణం చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టాలనుకుంటోందా? అసలు ఏ ఉద్దేశంతో వచ్చినట్టు? నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుందక్క. కోర్టును అడ్డం పెట్టుకుని ఇంట్లో కడుగు పెట్టింది. ఈ 6 నెలలు మనల్ని ముప్పు తిప్పలు పెట్టాలన్న ఉద్దేశంతోనే తనొచ్చినట్టు నాకు అనిపిస్తోంది. తన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ లక్ష్మి వల్ల చేజారిపోయే అవకాశం ఉంది. తన వల్ల మన నందన్ ఫ్యామిలీ మరొక మెట్టు పైకెక్కే మార్గం నాశనం అయిపోయింది. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదక్కా. వదలను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. వస్తుందిగా, అప్పుడు చెప్తాను తన సంగతి.
మిత్ర, డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నావా లేదా? ఆ డోర్ ఓపెన్ కాదని చెప్పాడుగా, ఇంకెంత ట్రై చేసి ఏం లాభం? అలానే వదిలేస్తావా? రాత్రంతా లోపలే ఉంటావా? తలుపు తీయడానికి ట్రై చేయి. చేసిన పనంతా చేసి ఇప్పుడు ఎందుకు చెవు కోసిన మేకలా అరుస్తున్నావు? చెవి కోసిన మేకలా అరుస్తాను, కాలు కాలిన కోతలా ఎగురుతాను. నువ్వు ముందు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయి. అలా గుడ్లు అప్పగించి చూడకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా. మీరు అడగలేదుగా. నువ్వన్నీ అడిగే చేస్తున్నావా? నన్ను అడిగే ఇంటి దగ్గర నుంచి బయలుదేరావా? నన్ను అడిగే డిక్కీలో ఎక్కి కూర్చున్నావా? నీ ముదురు తెలివితేటలని నా దగ్గర చూపించుకో. రా, వచ్చి హెల్ప్ చేయి. లోపల నుండి ఏ సౌండ్ రావడం లేదేంటి? సడన్ గా వీళ్ళకి ఏమైంది? మిత్రా, ఉన్నావా? ఇదేంటి మిత్ర మాట్లాడడం లేదు, లక్ష్మి సౌండ్ కూడా చేయడం లేదు. ఛాన్స్ దొరికింది కదా అని కొంప తీసి ప్రొసీడ్ అయిపోతున్నాడా? ఏ లక్ష్మి, ఎక్కడికి వెళ్ళి చచ్చావు? తలుపు తీయండి. ఏయ్ మిత్రా, ఉన్నావా? ఉన్నా. అసలు నీకేమైంది? ఇంతసేపు పిలిస్తే పలకవే. ఏం చెప్పమంటావు? డోర్ లాగుతూ ఉంటే జారి ఒకరి మీద ఒకరం పడ్డాం. అమ్మో, వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం మొదలెట్టారంటే ఇప్పుడు రాత్రి అంతా అమ్మో నో, అవకాశమే ఇవ్వకూడదు. ఏంటి మిత్రా, ఈ మాత్రం డోర్ని ఓపెన్ చేయలేవా? ఒక దరిద్రమైన పని చేసింది నువ్వు, డోర్ లాక్ అయిపోయేలా చేసింది నువ్వు, మళ్ళీ నన్ను అంటున్నావా? ఆ హోటల్ వ్యక్తి చెప్పినట్టు ఇక ఈ డోర్ ఓపెన్ కాదు, వాళ్ళు ఓపెన్ చేసే వరకు మనకి వేరే దారి లేదు. వీళ్ళని ఇలా వదలడానికి వీల్లేదు. ఎలా అయినా సరే డోర్ ఓపెన్ చేయాల్సిందే. మిత్రని బయటికి తీసుకురావాల్సిందే. ఎలా? చెప్పిందంతా కూడా నోట్ డౌన్ చేయండి. వాట్ ఇస్ దిస్ జాన్? అండ్ ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళకపోతే అలా? నేను ఇంటికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, మధ్యలో నీకెందుకు? ఈ మధ్య మాటకు మాట సమాధానం చెప్పడం బాగా నేర్చుకున్నావు. కొంతమందితో మాట్లాడడానికి కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి.
కొంతమందికి దూరంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన తీరుల్లో నడుచుకోవాలి. ఇలా మాట్లాడుతూ ఇలా ప్రవర్తిస్తూ అసలు నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నేనేమీ సాధించకపోవచ్చు, కానీ కొంతమందికి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. రేయ్, ఏం చూస్తున్నారా? క్లాస్ అయిపోయింది, ఇక బయలుదేరండి. మీకేరా చెప్పేది, లేచి వెళ్ళండి. వివేక్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ చేస్తుంది నువ్వా నేనా? ఇంత లేట్ అయినా నువ్వు ఇంటికి రాలేదని ఇంట్లో నాని ఎంత కంగారు పడుతున్నాడో నువ్వు ఆలోచించావా? నీ ఫోన్ పనిచేయట్లేదని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే పద. నాకు ఇంటికి వెళ్లే దారి తెలుసు, నాకెవరి సహాయం అక్కర్లేదు. సైలెంట్గా వచ్చి కారుకి కూర్చుంటావా లేదా మొన్నట్లాగా ఎత్తుకొని తీసుకెళ్ళిపోమంటావా? అసలు మీరు నాకేం అవుతారని నా మీద ఇంత అధికారం చూపిస్తున్నారు? నా మీద ఏం హక్కుందని నా విషయంలో ఇంత కలగ చేసుకుంటున్నారు? నేను నీకేమవుతానో నిజంగానే నీకు తెలీదా? నీ గురించి నేనెందుకు ఇంత కంగారు పడుతున్నానో నీకు నిజంగానే తెలీదా? నీకేమైందో అని నేనెంత సతమతం అవుతున్నానో నా కళ్ళలో నీకు కనిపించడం లేదా? మీరెందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు సతమతమవుతున్నారు నాకెలా తెలుస్తుంది? నీకేమీ తెలీజ్జాను, కానీ గుండు సూదుల్లా గుచ్చే మాటలతో మనుషుల్ని హింసించడం తెలుసు. అగ్గి నిప్పుల్లా ఉండే చూపులతో మనుషుల్ని కాల్చుకు తినడం తెలుసు. అంతే కదా? నాలో అన్ని చెడ్డ కోణాలు కనిపించినప్పుడు ఎందుకు నా జోలికొస్తున్నారు? ఎందుకు మాటి మాటికి కలగ చేసుకొని మరీ మాట్లాడుతున్నారు? ప్లీజ్, నువ్వంత హార్ష్గా మాట్లాడుకు జాను. ఇక్కడ నొప్పిగా ఉంటుంది. అంత కోపంగా చూసి చంపకు. నా బాడీలో కణం కణం తట్టుకోలేక అల్లాడిపోతుంది. కనీసం ఇన్నాళ్ళ నుంచి మన మధ్య ఉన్న ఒక రిలేషన్ని కాస్త గౌరవించు. రిలేషనా? నీకు నాకు మధ్య ఏం రిలేషన్ ఉంది? ఏ రిలేషన్ని గౌరవించాలి? జాను, నువ్వంత సూటిగా నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మనసులో ఉన్న ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్విలా గుచ్చి అడిగితే నేనేమీ చెప్పలేను. చెప్పలేనప్పుడు వదిలేయండి. మనుషుల్ని అర్థం చేసుకో, మనసులో ఉన్న ఫీలింగ్స్ని అర్థం చేసుకో అంటే నా వల్ల కాదు, నాకంత అర్థం కాదు. అమ్మో, బొద్దింక 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 మిత్రగారు, మిత్రగారు, బొద్దింక వెళ్ళిపోయింది. కరెక్ట్ గా చూడు లక్ష్మి, నిజంగా వెళ్ళిపోయిందా? నిజంగానే వెళ్ళిపోయింది మిత్రగారు. కావాలంటే మీరే చూడండి. అమ్మో, బొద్దింక. అమ్మో, ఏంటిది? ఇంత పెద్ద పీడకల వచ్చింది. నా కళ్ళు కానీ నిజ జీవితంలో కానీ చూడకూడని సీన్ ఇది. అయినా మిత్ర లక్ష్మి ఆ గదిలో ఉంటే నేనేంటి ఇంత మొద్దు నిద్రపోతున్నాను? మిత్ర,
చెప్పు మనీషా, ఏమైంది? అయినా నువ్వు ఇంకా పడుకోలేదా? నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో రూమ్లో ఉంటే ఆ రూమ్లో నాకెలా నిద్ర పడుతుంది? మనీషా, ఈ డోర్ మార్నింగ్ వరకు ఓపెన్ కాదు. నువ్వు మాత్రం బయట ఎందుకు వెయిట్ చేయడం? వెళ్ళి పడుకో. లేదు మిత్ర, నీకిష్టం లేని వ్యక్తితో ఇలా రూమ్లో ఇరుక్కుపోయి కూర్చుంటే నేను మాత్రం సంతోషంగా ఎలా పడుకుంటాను చెప్పు? లక్ష్మి, ఆ బొద్దింకి వెళ్ళిపోయినట్టుంది. నువ్వు ఇంకా నార్మల్గా ఉండు. లేదు మిత్ర గారు, సరిగ్గా చూడండి. ఆ బొద్దింక అక్కడే ఉందా? నిజంగా వెళ్ళిపోయిందా? లక్ష్మి, నిజంగానే వెళ్ళిపోయింది. మిత్ర, 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 ఏమైంది? అక్కడంతా ఓకే కదా? నో ప్రాబ్లం మనీషా, నువ్వేం టెన్షన్ పడుకో. మిత్ర, ఉన్నావా? లక్ష్మి, ఉన్నావా? లక్ష్మి, మిత్ర ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నారు. నిద్రపోతున్నాడా? నాకు కావాల్సింది కూడా అదే. లాక్ ఓపెన్ చేయండి. లాక్ ఓపెన్ చేయి. త్వరగా రూమ్ లాక్ ఓపెన్ చేయండి. లోపల పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అరే, ఏంటి బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టు అంత డీప్ గా చూస్తున్నా? లాక్ ఓపెన్ చేయడానికి అంత లాగ్ చేస్తున్నావెందుకు? ఇదిగో, ఇంకోసారి నోరిప్పిందనుకో ఈ లాక్ ఓపెన్ చేయను. అవసరం నాదని అంత ఎక్స్ట్రా చేయకు. ముందు ఓపెన్ చేయి. ఏంటి మేడం మీరు? నేను డోర్ క్లోజ్ చేద్దని మరీ చెప్పాను. అప్పుడు డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారు? అబ్బా, నా కంగారు గురించి తర్వాత. నువ్వు ఓపెన్ చేయవయ్యా. ఏమైంది మనీషా? నువ్వు లోపల ఎంత ఇబ్బంది పడిపోతున్నావో అని కార్పెంటర్ని పిలిపించి మరి డోర్ ఓపెన్ చేయించాను. నువ్వు మాత్రం కంటి నిండా నిద్రపోతూ
కావాల్సినన్ని కలలు కంటున్నావని తెలుసుకోలేకపోయాను. ఏంటి మిత్ర, లక్ష్మి భుజం మీద అంత కంఫర్ట్ గా ఉందా? ఒళ్ళు మర్చిపోయి నిద్రపోతున్నావు. పొద్దునే నీ గోలేంటి మనీషా? నువ్వు ఇబ్బంది పడిపోతున్నావని నేను ఇరిటేట్ అయిపోయాను చూడు. ఇది గోల్లాగే అనిపిస్తుందిలే. సర్లే, ఇంకా ఇక్కడే ఉండిపోతారా ఏంటి? బయటకు వెళ్దాం పదండి.